పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని దేవుడు హెచ్చించాలంటే ఆయన సమయమందు, అంటే ఆయన సమయము కొరకు మనము ఎదురు చూడాలంట. నీ సమయము నా సమయము కాదు, దేవుని సమయము. ఖచ్చితముగా ఆయన సమయం వస్తే ఆ పని ఖచ్చితముగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. దీన మనస్సుకులే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులే మనం ఉండాలి. కానీ మనము ఏదో 2 రోజులు ప్రార్థన చేసి 3వ రోజు కార్యం జరగలేదని మరి బాధపడితే సరిపోదు నా ప్రియ సహోదరి సహోదరుడా. అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూసే నిరీక్షణ మనకు ఉండాలి, విశ్వాసము మనలో ఉండాలి. కాబట్టి హెచ్చించబడాలంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేతి కింద దీన మనస్సుకులై ఉండాలని చెప్పి ప్రభు వాక్యం మనతో చెప్తుంది. ఎందుకంటే మనము అడిగేది కొద్దిగే, ఊహించేది కొద్దిగే, కానీ దేవుని కార్యము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల దేవుడు ఆయన సమర్థుడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే ఆయన వైపు చూస్తూ దీన మనస్సుకులై ఆయన సన్నిధిలో మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనము మరి కూర్చొని దీన మనస్సుకులై ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు, మనము అడిగామంటే అది మనం పొందుకుండేది కార్యము కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ఆయన దయచేస్తే అది సమృద్ధిగా, ఎన్నటన్నిటికీ తరగని ఆశీర్వాదము, తరతరములకు నిలిచిపోయే ఆశీర్వాదము ఆయన దయచేస్తే అంతగా దయచేయగల సమర్థుడు. కాబట్టి అడిగితే కొంచెమే పొందుకుంటావు, కానీ ఎదురు చూస్తే అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు దేవుడు. తప్పకుండా ఒక నిరీక్షణ కలిగి నిలిచి ఉండాలి, ఒక విశ్వాసము, దేవుడు సహాయము చేయగల సమర్థుడు అన్న నమ్మకము, విశ్వాసం మనలో కలగాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు తగిన సమయమందు, అంటే ఆయన సమయమందు ఖచ్చితముగా హెచ్చిస్తాడు, ఖచ్చితముగా సహాయం చేస్తాడు, ఖచ్చితముగా నిన్ను ఆయన ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ హక్కును నిన్ను చేర్చుకుంటాడు. అయితే ఆయనకు ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. కానీ ఏదో మరి 2 రోజులు ప్రార్థన చేసి జరగలేదు కార్యం అని బాధపడితే సరిపోదు. కాబట్టి ఈ దినము మన విశ్వాసము, మన నిరీక్షణ ఎలా ఉంది, ఎంతవరకు ఉందన్నది మనం పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి మన జీవితాల్లో కార్యం జరిగించునుగాక. ఆమేన్.